मेरा మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాది. ఇది మా అమ్మ, ఇది నీది కాదు, నీది అది. ఇది మా కరిష్మా. అది వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా మంచి కోఆర్డినేషన్తో కమ్యూనికేషన్తో అన్ని సైట్లు తిరుగుతూ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఫార్మాట్ ఫాలో అవడానికి ఆ పాప చాలా నేర్చుకుంది. ప్లస్ వాళ్ళ ఆయనకు కూడా ఆ పరంగా ఎంత సపోర్ట్ చేయాలో చేసింది రెహాన్కి. ఇద్దరు కలిసి అసలు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసుకుంటూ ఎదిగారంటే ఇవాళ కుటుంబం నిలబడుతుంది అంటే కరిష్మా యొక్క నాలెడ్జి, కష్టం, అట్ ద సేమ్ టైం రెహాన్ యొక్క సపోర్టు. డెఫినెట్గా వీళ్ళు ఒక మంచి పెయిర్. ప్లస్ భవిష్యత్తులో చాలా మంచి వాల్యూమ్ టీములు తయారు చేయాలి అబ్బాయి. మీరు మెయిన్ టీములు తయారు చేయాలి. స్టార్ట్ చేశారు, మళ్ళీ కొంత చేశారు, అది ఎగ్జిక్యూట్ చేయలేదు. నేను చెప్పి వాళ్ళు ఉంటే అమ్మాయితో మాట్లాడేవాడిని, మీరు టీములు తయారు చేయాలి, కాస్త హెల్త్ అది జాగ్రత్త చూసుకోమని చెప్పు. ఆల్ ద బెస్ట్. మాట్లాడు 2 నిమిషాలు. ముందుగా అందరికీ నమస్కారం. నేను 2 విషయాలు చెప్తానండి. మనిషి వ్యక్తిత్వం, మనిషి ఆలోచన మారుతూ ఉంటుంది. కానీ గళ్ళా రామచంద్రరావు గారి వ్యక్తిత్వం కానీ ఆలోచన కానీ మన పట్ల మారదు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ 9th యానివర్సరీ టైంకి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల మేము చాలా బాధపడ్డాం. యానివర్సరీ టైంకి మేము రాలేకపోయాం, రాకుండా ఉన్నాం కావాలని. దాని తర్వాత సతీష్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం, సార్ని మీట్ అయినప్పుడు ఒక తండ్రి కూతుర్ని మందలించినట్టుగా, దెబ్బలు పడతాయి నీకేదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరకు రా, ఫోన్ చేసే అధికారం నీకుంది, ఏదైనా సరే చెప్పే హక్కు నీకుంది. అట్లాంటప్పుడు నువ్వు నా దగ్గరకు రాకుండా నీలో నువ్వు బాధ పెట్టుకొని కూర్చుంటే నాకెట్లా తెలిసిద్ది అని చెప్పి నీకు నేను సపోర్ట్ చేస్తాను, నీ వెంటే ఉంటాను, మీ వరకు మీరు కానివ్వండి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మాకు ప్లాట్లు జరుగుతున్నాయి, మేము బిజినెస్ చేస్తున్నాము అంటే కారణం గళ్ళా రామచంద్ర గారు. దానికి కూడా మొత్తం కూడా డిజిటల్ కంటెంట్ మీదే ముందుకు వెళ్తుంది, దాని మీద ఫోకస్ చేయి, దాని మీద నువ్వు అడుగు అడుగు నేర్చుకో, దానికి కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను అని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తి ఎండి గారు. ఈరోజు ఆ కంటెంట్తోనే నేను ఇక్కడున్నాను. అట్లాగే ప్రస్తుతానికి హెల్త్ బాగాక తను రాలేకపోయింది. సో ఏంటి అంటే మేము మెల్లగా మా ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికీ ఈరోజు మా అంతటా మేము ఒక చిన్న కారు కొనుక్కోగలిగాము. అలాగే ఫ్యూచర్లో ఒక ప్లాట్ అనేది మేదరమెట్లో ఆల్రెడీ తీసుకొని ఉన్నాము. ఒక పెద్ద బాధ్యత అనేది మా మీద కలిగి ఉంది. అది క్లియర్ అయిన తర్వాత ఫర్దర్గా కూడా ముందుకు వెళ్ళడానికి కొనసాగుతామని చెప్పి చెప్పుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినట్టుగా ప్రస్తుతానికి ఒంగోలు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సార్, దానిపైన మార్కెటింగ్ టీమ్కి సంబంధించి వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా విత్ టీమ్తో మీ ముందు నిలబడతామని చెప్పి చెప్తున్నాను సార్. యాక్చువల్గా మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఏ రంగమైనా సరే మనం ఉన్న రంగాన్ని దాటి, అంటే ఒక డ్రైవర్గా ఉన్నప్పుడు ఇంకో పనికి వెళ్తానికి, లేదా ఒక టీచర్గా ఉన్నప్పుడు లేదా ఇంకో దాంట్లో మారడానికి, ఒక రియల్ ఎస్టేట్లో ఉండే ఒక డాక్టర్గా, అంటే ఒక రంగంలో నుంచి ఇంకో రంగంలోకి, అంటే ఒక వృత్తిలో నుంచి ఇంకో వృత్తిలో మారడానికి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోగలుగుతామో లేదో, ఈ ఉన్నది కూడా లేకుండా పోయిద్దేమో, దీంట్లో సరైన నిలకడ ఉన్నదేమో, ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్నాళ్ళు ఉండదో, ఇలాంటి భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెహాన్ ఆటోమొబైల్లో ఉన్నారు. ఆ టైంలో ఈ రంగంలోకి మారటానికి కరిష్మా అంటే ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా అప్పుడు ఈ కరిష్మా ఎంప్లాయీగా ఉండేది. ఆ తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్లో మీలాంటి లీడర్లందరినీ చూసి ఆ పాపకు కూడా మేము కూడా లీడర్గా మారాలి అనే కోరిక, ఇంట్రెస్ట్ వచ్చింది ఆ పాపకి. వచ్చినప్పుడు నన్ను కలిసింది. నేను ఇట్లా దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను సార్, మళ్ళీ మీరు నో అంటే ఆగుతాను, మీరు ఎస్ అంటే ముందుకు వెళ్తాను సార్ అంది. లేదు తల్లి, బ్రహ్మాండంగా నువ్వు ముందుకెళ్ళు, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని చెప్పి ఆ పాప మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళగానే నిజంగానే కొన్ని 2-3 సార్లు వచ్చి కలిసేది. సార్ మాకేమి ఎంత కష్టపడుతున్నా, ఎటు తిరుగుతున్నా ఒక ప్లాట్ కూడా అవ్వట్లేదు సార్, చాలా వచ్చినట్టే వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి, 4-5 అప్రోచ్ అవుతున్నారు, ఎలా చేయాలి సార్, అది సార్ ఇది సార్ చాలా సఫర్ అయ్యేది, ఫీల్ అయ్యేది.
ఆ టైంలో నేను పిలిచి చెప్పాను నిజంగానే, భలే గుర్తు చేశాడు రెహాన్. ఇది అందరికీ పనికొచ్చుద్దని ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను మీకు ఇప్పుడు అందరికీ. మామూలుగా మీరు గమనిస్తూ ఉంటే మనం వాళ్ళ సోషల్ మీడియాలో రీల్స్ వస్తున్నాం. రీల్స్లో ఏముంది, ఒక అమ్మాయి ఎవరో వస్తుంది, ఇవాళ ఈ హోటల్కి వచ్చాను, ఈ హోటల్లో దోశ బాగుంది, ఫలానా చట్నీ చేస్తున్నారు, ఈ దోశలో ఏదో ఫ్రీగా పెడుతున్నట్టు కిటకిటలాడుతూ ఉంది, అది ఇది ఏది ఇది అని ఆడ ఉన్నదే. ఆడేమి తాజ్మహల్ ఉండదు, లేదా ఇంకోటే ఉండదు. అక్కడ ఉన్నదాన్ని ఎలాబరేట్ చేసి పాయింట్ వైజ్ చెప్పుద్ది. చట్నీ ఏ హోటల్లోకైనా దోశ ఉంటుంది, ఏ హోటల్లోకైనా చట్నీ ఉంటుంది, ఏ హోటల్కైనా టేబుల్ ఉంటుంది, వెనమాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, జనాలు వస్తారు, ప్లేట్లు ఉంటాయి, కామనే. కానీ ఎలాబరేట్ చేసి చెప్పే పద్ధతి ఉంటుంది సారా. ఈ హోటల్లో చూడండి భలే సహామిక్ ప్లేట్లో ఇచ్చారు, చూడండి ఈ దోశ కరకరలాడుతుంది, చూడండి ఇది అంటే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎస్వి కోటేశ్వర గారు హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అయితే మీరు అట్లా సెల్ఫ్గా రీల్స్ చేయండి, సెల్ఫ్గా లోడ్ చేయండి, సెల్ఫ్గా డెవలప్ అవ్వండి, పబ్లిష్ చేయండి అని చెప్తే వాళ్ళు ఎలా చేయాలో తెలియకపోతే రెండు మోడల్స్ కూడా చూపిస్తే 100% మీరు చూడండి. ఇతనికి ఎంత విపరీతమైన మొహమాటము, సిగ్గు ఇతనికి మామూలుగా కనీసం కరిష్మా అన్న వాటిని దాటొచ్చి వ్యాపారం చేసింది, ఆడపిల్ల కంటే దారుణమైన సిగ్గు ఇతనికి. అట్లాంటిది వచ్చి అంటే స్టార్టింగ్లో కొన్ని ఇతను చేసిన రీల్స్లో కూడా మీకు అది కనపడుద్ది. ఇప్పుడు కాస్త ఫ్రీడమ్గా చేస్తున్నాడు, ఇప్పుడు చాలా బోల్డ్గా చేస్తున్నాడు, డెవలప్ అయ్యాడు, సబాష్. ఖచ్చితంగా మీరు చూస్తే ఆ మొహమాటం, ఆ సిగ్గు దాటి చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోద్ది. మీరు ఎవరు దేవుళ్ళు ఎవరు పుడతా ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా? ఏ ఫస్ట్ క్లాస్ కాడి ఎల్కేజీ కాడి నేను చదువుకుంటా ప్రతి సబ్జెక్టు పాస్ అవుతా, ప్రతి దాంట్లో డెప్త్ చదువుతున్నా, తప్పులు జరుగుతాయి సరి చేసుకుంటాం, పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకుంటాం, ముందుకెళ్ళి వెళ్ళి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. తినగ వేము తీయనుండు అనేది ఎంత గొప్ప నానుడు అంటే, చేస్తూ ఉంటే దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. అలా ప్రావీణ్యత పొందే క్రమంలో ఈ పేరు ఉన్నారు, పొందుతారు, ఇంకా పూర్తిగా పొందారని నేను స్టాంప్ వేయట్లా. ఎందుకంటే తండ్రికి మీకు ప్రౌడ్గా ఉంటే పిల్లలు పనిచేయడం మానేస్తారు. సో ఆ విషయంలో నేను అప్పుడే మిమ్మల్ని అప్రిషియేట్ చేయను, కానీ ఆ ప్రోగ్రెస్కి మాత్రం 100% అప్రిషియేట్ చేస్తాను మీ ఇద్దరిని. ఖచ్చితంగా మీరు ప్రతి ప్రాజెక్ట్లో మీ స్టైల్లో రీల్ చేయండి, మీ స్టైల్లో ఒక ఇద్దరు ఉంటారు, మీ డ్రైవరో లేదంటే పర్సన్ ఎవరో ఉంటారు, రీల్ చేయండి. ఇదిగోండి ఇది 100 ఎకరాల ప్రాజెక్టు, దీంట్లో 30 అడుగుల రోడ్ల, 40 అడుగుల రోడ్ల, 60 అడుగుల రోడ్ల మనం ప్రపోజ్ చేసిన రోడ్లు, దీని దగ్గరలో అది ఉంది, ఇటువైపు ఇది ఉంది, ఉన్న వాటినే కేవలం ఉన్న వాటినే, లేనిది ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఉంది, ఈ ల్యాండ్ పలానా రకమైన రెడ్ సాయిల్ అయితే రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అయితే బ్లాక్ సాయిల్, గ్రౌండ్లో వాటర్ ఉన్నాయంటే వాటర్ ఉన్నాయి, పక్కన కొండలు ఉన్నాయంటే ఉన్నదాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తూ భ్రమరా స్టాండర్డ్స్ చెప్పండి, భ్రమరా స్టాండర్డ్స్ చెప్తూ అక్కడ లొకేషన్లో ఒక ప్రాధాన్యత చెప్తూ, అక్కడ ప్రాజెక్టులో రాబోతున్న సైజు గురించి చెప్తూ ఒక వివరంగా ఉండే వీడియో ఒకటి చేయండి. అది చేసి గతంలో ప్రాజెక్టులో ఉన్న వీడియోలు యూట్యూబ్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ చాలా ఉంటాయి, మీ ఫోన్లో కూడా ఉంటాయి. ఇలా డెవలప్ అవుతే వీడియో చేయండి. ఆ చేసి ప్రజెంటేషన్ పెడితే మనం ఎలా చెప్తున్నామో గ్రహిస్తారు. మనం తప్పు చెప్తున్నా కూడా వీళ్ళు తప్పు చెప్తున్నారు అని చెప్పడం కోసం కూడా గ్రహిస్తారు, చూస్తూనే ఉంటారు. నేను ఒకసారి బెంగళూరు ఎయిర్పోర్ట్లో కారు తీసుకొని బయటకు వెళ్తా ఉంటే ఒక పెద్ద కార్పొరేట్ పెద్ద యాడ్, సపోజ్ ట్విల్స్ ఏదో పెద్దది ఒక యాడ్, దాంట్లో ఒక లెటర్ తప్పేశారు. తప్పేస్తే ఇంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుంది, అంత పెద్ద యాడ్, ఇంత పెద్ద హోర్డింగు, ఇలాంటి బెంగళూరు ఎయిర్పోర్ట్ ముందు ఈ లెటర్ తప్పేశాడు అన్న అంటే నా పక్కన ఉన్న ఒక సీనియర్ మోస్ట్ ఆయన ఏమన్నా తెలుసా, ఇది ఐడెంటిఫై చేసావు కదా, దీన్ని నువ్వు మర్చిపోగలవా అని అడిగాడు. ఎస్, రిజిస్టర్ అవ్వడం కోసం ఆ లెటర్ తప్పేశాడు. అంటే అలాంటి యాడ్లు ఆ రోడ్లో 100 బోర్డులు చూసుంటా, 100 సార్లు చూసుంటా, నాకు అది ఒకటే గుర్తుంది ఇప్పటికి. అంటే మనం తప్పు చెప్తున్నామని మనిషి హ్యూమన్ టెండెన్సీ, నువ్వు సరిగా కూర్చోలేదని, నువ్వు సరిగా మాట్లాడలేదని, నువ్వు సరిగా చెవటలేదని, చవటం కోసం, వినటం కోసం, అనుకోవడం కోసం చూస్తూనే ఉంటాడు, అది ఆపడం. సో మనం రైట్ చెప్తే సబ్జెక్ట్ తీసుకుంటాడు, రాంగ్ చెప్పినా సబ్జెక్ట్ తీసుకుంటాడు. సబ్జెక్ట్ అయితే మనం ప్రిపేర్ చేస్తే తీసుకుంటాడు. ఆ తీసుకోవడం కావాలి.
అలా తీసుకోవడం వల్ల మన ప్రాధాన్యత పెరుగుద్ది. ఇవాళ దాకా 10 మంది మనల్ని చూస్తే 100 మంది చూస్తారు. కిరణ్ గారు మీరు చేయాలా, మీలాంటి మిత్రుల కోసం చెప్తున్నాను మీకు. ఏడున్న ప్రతి టీంలో మొహమాటం వద్దు. వెంకట్రావు గారు మీరు కూడా చేయాలా. అసలు మీకున్న స్టైల్లోనే మాస్ అయితే మాస్, భాష అవసరంలా దీనికి ఏమి హార్వర్డ్ యూనివర్సిటీలో హై అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేయాల్సిన అవసరమే లేదు. మనకొచ్చిన భాష, మనకొచ్చిన యాసలో చేయండి చాలు. రోజు కమ్యూనికేట్ చేసుకుంటున్నాగా మనం, అది చాలు. ఎందుకంటే మన దగ్గర కొనేవాళ్ళందరూ తెలుగు వాళ్ళే, అవునా కదా? సో తెలుగు వాళ్ళకి అర్థమైంది కాబట్టి బ్రహ్మాండంగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీ పేజీ పబ్లిసిటీ పెరుగుద్ది. సాయిరామ్ విన్నావా? చెప్తున్నా, ప్రతిదీ మార్పు చూడాలి. నేను ఇంత పెద్ద స్టేజ్లో కుర్రాళ్ళు చెప్తున్నా, నెక్స్ట్ మీటింగ్లో, యానివర్సరీలో కాదు, మళ్ళీ టీం మీటింగ్లో ఒక్కొక్కరిని అడుగుతా, ఈ యానివర్సరీ రోజు మీరేం తెలుసుకున్నారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇలా ఇంప్లిమెంట్ చేయకపోతే భవిష్యత్తు ఎలా తయారుద్ది, క్వశ్చన్ చేస్తాను నేను మిమ్మల్ని, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయండి, మంచిని తీసుకోండి, ప్రతి లీడర్లో పాయింట్ తీసుకోండి. డెఫినెట్గా అప్రిషియేటబుల్. నువ్వు డెవలప్ అవుతున్నావు, భవిష్యత్తులో కూడా ఇంకొంచెం బాగా చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రిహాన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్